సాహిత్య అభిమానులైన శ్రోతలకు నమస్కారం. మీ అందరికీ శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు. ఇక ఈ విశ్వనాథ నవలా సాహిత్య స్రవంతి అనే శీర్షిక కింద మీకు నవలలు పరిచయం చేస్తున్నాను కదా. వీటిలో ప్రస్తుతము కాశ్మీర రాజవంశ నవలలు పరిచయం చేస్తున్నాను. వాటిలో ఒకటి ముగిసినది, యశోవతి అన్న నవల అయిపోయింది. ఇప్పుడు మీకు రెండో నవల పరిచయం చేస్తున్నాను. ఆ రెండవ నవల పాతిపెట్టిన నాణాలు. గత సంచికలో మొదటి భాగము మీకు వినిపించాను. అందులో మీకు కొన్ని పాత్రలు పరిచయం చేశాను. ఒకటి ముఖ్యమైన పాత్ర ఏంటి, తోరమాండు అనే ఒక రాజపురుషుడు. ఆయన ఒక రహస్య ప్రదేశంలో బంధింపబడినాడు. ఆయన్ని ఎందుకు ఎలా బంధించారు అన్న వివరాలు ఇంకా తెలియలేదు. కథాక్రమంన మీకు తెలుస్తాయి. ఇక రెండవ పాత్ర యూకాదేవి అనే ఊరిలో నివసిస్తున్న ఒక కుమ్మరి. ఆయన పేరు శివరథుడు. ఆయన భార్య చక్రమర్దిక. వాళ్ళ ఇంటికి ఒక సంపన్న మహిళ వచ్చి పురుడు పోసుకుంది. ఊరిలో ఎవ్వరికీ ఆమె ఎవరు, ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఏమీ తెలియదు. ఆమె వచ్చిన తర్వాత చక్రమర్దిక కూడా గర్భవతి అయింది. ఆమె కూడా ఒక కుమారుణ్ణి ప్రసవించింది. ఇద్దరు మగపిల్లలు దాదాపు అన్నదమ్ముల్లాగా ఆ ఇంట్లోనే పెరుగుతూ ఉన్నారు. ఇది ఒక విషయము. తర్వాత ఇంకొక పాత్ర, ముఖ్యమైన పాత్ర గురించి పరిచయం అయింది. ఆయన పేరు ప్రవరేశుడు. ఆయన ఒక జ్యోతిష్ శాస్త్రవేత్త. ఆయన ఖగోళ శాస్త్ర పరిజ్ఞానం కూడా ఉంది. ఆయనకు కాశ్మీర రాజుల చరిత్ర కూలంకషంగా తెలుసు. ఈయన కాశ్మీర రాజైన శ్రేష్ఠసేన మహారాజు దగ్గర ఉన్నాడు సామంతుడిగా. ఆయన్ను త్రిగర్త దేశానికి సామంతుడిగా చేశారు శ్రేష్ఠసేన మహారాజు. ఆయన శ్రేష్ఠసేన మహారాజుకే కాకుండా మిగిలిన సామంతులకు కూడా జాతకాలు చెప్పడము, జ్యోతిష్యంలో సూచనలు ఇవ్వడము, ఎలా చేస్తే ఏ కార్యములు ఎప్పుడు చేస్తే బాగుంటుంది అని నిర్ణయించడము, మహారాజుకు శ్రేష్ఠసేన మహారాజుకు ముఖ్యమైన విషయాలు సలహాలు ఇవ్వడము, ఇవన్నీ చేస్తున్నాడు. ఆయనకు కాశ్మీర దేశంలో మంచి పలుకుబడి, గౌరవము ఉన్నాయి. ఒక సామంతుడిగా కాదు, ఒక జ్యోతిష శాస్త్రవేత్తగా ఆయనకు మంచి పేరు ఉంది. ఇది మీకు పోయినసారి మొదటి భాగంలో పరిచయం చేసిన కథ. ఇక్కడ ఇప్పుడు రెండవ అధ్యాయము మొదలు పెడుతున్నాను, వినండి. ఇక్కడ ఒక సంభాషణ జరుగుతోంది. ఈయన తోరమాణుని బంధించారు కదా, అక్కడ ఇద్దరు రాజభటులు ఉన్నారు. వారిలో ఒకడు పెద్దవాడు, ఒకడు అంటే హోదాలో ఒకతను అధికారి, ఒకతను మామూలు సామాన్య భటుడు. వాళ్ళిద్దరి మధ్య సంభాషణ జరుగుతుంది. అది ఇలా ఉంది, మొదలుపెట్టినా. మరి ఆయన పేరు తోరమాండట. అందుకనియే ఆయన నిర్బంధింపబడినాడు. మహారాజులు ఇద్దరు, తోరమాండు కూడా మహారాజు. తోరమాండు చనిపోయినాడు. ఇతడు తాను తోరమాండు అనుచున్నాడు. అందుచేత మహారాజు ఇతన్ని బంధించాడు. బంధించుటెందుకు, వధింపవచ్చును కదా. వచ్చును, దాని వెనక ఏమి రాజరహస్యం ఉన్నదో. ఈయన రాజబంధువు కావచ్చును. అవునయ్యా, ఇట్టి నిర్బంధమునకు వధించుటకు పెద్ద భేదమేమున్నది. ఈయన నిచ్చట నిర్బంధించి ఎన్నేండ్లయింది? 10-12 ఏండ్లయింది. నిజమే, మరొక్కటి చూచిత్వా, ఈ నిర్బంధము తోరమాణికొక్కనికే కాదు, నీకును నాకును కూడా, ఇచ్చట ఉన్న రక్షపట్టులను కూడా. మనమిద్దరము 10 మంది సైనికులు. మనము మన సంసారములతో ఉన్నాము. సంసారం లేనివాడు తోరమాండు ఒక్కడే. మనమందరము ఇచ్చటికి వచ్చి 12 ఏండ్లయింది. మనకు కావలసిన సదుపాయములన్నీ జరుగుతున్నవి. అన్నీ ఎలా జరుగుతున్నావో తెలియడం లేదు, ఎలా వస్తున్నాయో తెలియడం లేదు. మనమే ఈ ప్రదేశం వదిలిపెట్టి పోవటకు వీల్లేదు. ఈ 12 ఏండ్లలో సైనికుల్లో 3-4
ఏ తత్ప్రదేశము వదిలిపోటకు ప్రయత్నములు చేయుటయు, మనం ఎచ్చట ఉన్నామో తెలుసుకుంటకు ప్రయత్నించుటయు, గాఢములై నిబిడములైన కర్కశశిలోచ్ఛే పంక్తులలో ఈ రాతి నేలలో దారి తెన్ను తెలియక తికమకలై కొందరు పార్వతీయుల చేత, అంటే కొండవాళ్ళు గిరిజనుల చేత మరలా తీసుకొని రాబట్టు జరిగింది. ఈ మనలో ఎవరైనా తప్పించుకొని పోవటకు ప్రయత్నం చేస్తే పార్వతీయులు వధింతురని ఈ సైనికులు చెప్పారు కదా. ఈ చెర తోరమానికి ఒక్కనికే కాదు, మనందరికీ. భేదం ఏమంటే మనము పెండ్లం బిడ్డలతో వసించుచున్నాము, అతడు విరహిత సంసారుడు. మరి ఆయన నేలపోనీ రాదు. ఆ సైనికుల వల్లనే కొండల్లో గుట్టల్లో తికమకలు పడి తిరిగి వస్తాడు. ఆయన మీద మన అదుపెందులకు? ఆయన చేతికి ఖడ్గం దొరకకుండా చూచుటెందులకు? అతడు ఆత్మహత్య చేసుకొనడు. నిన్ను నన్ను 10 మంది సైనికులను మట్టు పెడతాడు. ఆయన పరాక్రమం నువ్వు ఎరగవు. ఒకసారి పూర్వము మ్లేచ్చులతో యుద్ధం వచ్చినప్పుడు తోరమాండు తాను ఏకాకి అయి మ్లేచ్ఛ సేనలో జొరబడి 100 మందిని పీనుగుపెట్టలు చేశాను. ఈయన తోరమాండు కాదంటివి కదా, ఇప్పుడు మాత్రం అవునంచున్నానా? తోరమాండు అట్లు చేశాడు, ఈయనయో అట్లు చేయగలడు, అందుకనే తాను తోరమాండు ఉంచున్నాడు. ఓ ఈ దీపాలి, నువ్వు మా అందరి మీద అధికారివి. ఈ తోరమాణని భద్రంగా ఇక్కడ ఉంచుటకు అధికారం నీకు ఇవ్వబడింది. ఈ స్థలం ఎచ్చట ఉన్నదో మాకు తెలియదు. ఇచ్చటి నుండి మరి ఒక చోటుకి ఎలా పోవాలేనో మేము ఎరగము. మా జీవములన్నీ ఇచ్చటనే వ్యయం కావలసి ఉన్నవో ఏమో. దీపాలన్నాడు, ఓయి మంజుడు ఒక చోట ఉదయించును, అచ్చట పెరుగును, బతుకులకు ప్రయత్నించును, వ్యవసాయమో ఉద్యోగమో వర్తకమో చేయును, ధనం సంపాదించును, పెండ్లాం బిడ్డలతో బతుకును, మరణించును. ఇంతకన్నా ఇంకొకటి లేదు కదా. ఇక్కడ మనం ఉన్నాము, ఉద్యోగములు చేస్తున్నాము, మన జీవనాలు సుఖంగా సాగుతున్నవి. నీ కాలు చేతులకు సంఖ్యలు లేవు, నీకు ఒక కష్టం లేదు, ఇంకొక దిగులెందుకు? అయ్యా నిజమే, నేను ఇచ్చట బంధింపబడితేనే, నేను ఇంకొక చోటికి పోవటకు వీలు లేదు, నా స్వేచ్ఛ భంగింపబడింది మొదలైన భావం చేత మనుజుడు బాధపడుచున్నాడు అని ఇంకొకడనగా దీపాలన్నాడు. నిజమే, ఈ పరదేశంలోకి పోటకు ధనం కావలేను, ధనం లేని వాడేం చేయను, పరదేశంలోకి ఏలపోవలేను, అధికంగా సంపాదించడానికి పోవలేను, సంపాదించేం చేయను, ఇట్లే బతుకును, మరి కొంత ఎక్కువగా బతుకును అనుకుందాము. సామాన్యంగా పరదేశంలోకి పోవటకు వాంఛించు వారెవరు? వర్తకులు. మనం వర్తకులం కాము, మనం సైనికులము, ఉద్యోగస్తులము. ఒక దేశంను తీసుకొనుము, ఒక రాజ్యంను తీసుకొనుము, ఒక రాజ్యాంగ వ్యవస్థను తీసుకొనుము. 1 కోటి మంది ప్రజలు ఉన్నచో కొద్దిమంది మహాధనవంతులు, కొద్దిమంది మహాధికారులు తప్ప తక్కిన వారంతా పుట్టిన చోటో ఆ చుట్టుపక్కల బతుకుటకు మార్గం చూచుకుని వీలైనంత సుఖంగా అన్నోదకములకు లోపం లేకుండా చూచుకుంటూ బతుకుతారు, మరణిస్తారు. ఎవరో కొద్దిమంది కొండలెక్కారు, సముద్రంలో ఈదారు, దిక్కులను కబలించారు, ఆకాశం నుండి ఎగిరారు అన్న వార్తలను తొలగబెట్టినచో ధాత్రి యందు జన్మించిన మంజులలో అన్ని కాలముల యందు, అన్ని దేశముల యందు అధిక సంఖ్యాకులైన వారు తాము పుట్టిన చోట, పెరిగిన చోట అన్నోదకములకు లోపం లేకుండా ప్రయత్నం చేస్తారు. అలాగే భగవంతుడిచ్చిన ఆయుర్దాయంను చెల్లించుకుంటారు. ఆ లెక్కలో మనకు వచ్చిన లోపమేమి? మనం బతుకుతున్నాం, ఉద్యోగములు చేస్తున్నాం, మనకు కావలసిన భోజన సామాగ్రి వస్తుంది. నీవు ఇచ్చటనే కొండల్లో నివసిస్తున్నావు కనుక ఇచ్చటికి భోజన సామాగ్రి ఎలా వస్తుందని నీకు ప్రశ్న పుట్టింది. నీకు కావలసిన ఈ కూడు గుడ్డలు నీకు లభిస్తున్నాయి, ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయన్న ప్రశ్న నువ్వు అనవసరంగా తవ్వుకుంటున్నావు. ఒక మహానగరంలో పలు వృత్తులు చేయొచ్చు వేలాది లక్షలాది జనాలు వసిస్తారు. వారి ఆహార పదార్థములు, ధరించి వస్త్రములు వీధుల్లో, అంగళ్ళలో లభిస్తాయి. వాటి ఉత్పత్తి స్థానం వారికి తెలియదు. ఊరికే ఇది ఆ ఊరి ధాన్యము, ఇది ఆ ఊరి మగ్గముల మీద గుడ్డ మొదలైన మాటలు విన్ను. అది వానికి ఒక తృప్తి. ఆ ఊరి నుంచి ఈ ఊరికి పెద్ద బాటలు కలవు, ఈ వస్తువులు బండ్ల మీద వచ్చును. అది ఒక ఊహ. ఇట్టి ఊహలందు మానవుడు
హేతు సామంజస్యమును కల్పించుకొని తృప్తిపడుచున్నాడు. ఆ హేతు సామంజస్యము ఒక వృథా భ్రమ, జీవితమునకు అనవసరమైనది. ఆ భ్రాంతి మూలకమైన హేతు కల్పన నీకు ఇచ్చట లేదు కనుక నువ్వు దిగులు పడవలను. ఇది అంతయు వేదాంతము అని అతడు అనగా దీపాలు అన్నాడు, వేదాంతం కాదు, యథార్థము, తత్వము. మోహమన అజ్ఞానమున మునిగి ఉన్న మనిషి యథార్థమును వెలుగును తోసిపుచ్చు గుడ్లగుబోలే వేదాంతమని నిరాకరించును. అప్పుడు అతడు అన్నాడు, అవును, నువ్వు వేత్తవు. తోరమాణ నిబంధనమునకు నువ్వు హేతువెందుకు కావలేను? ఈ అధికారం నువ్వెందుకు స్వీకరించవలేను? రాజు చేత నువ్వు నియమితుడైనావు. తోరమాణానికి ఇచ్చట మహారోజా భోగము సాగుచున్నది. మనకు సంసారములు ఉన్నవి, ఆయనకు లేదే. సామాన్య జీవనకు వలసిన ప్రధాన సుఖములలో అది ఒకటి కదా. ఈ అన్యాయం అతనికి ఏలా జరగవలేను? నేను ఒకవేళ నిన్ను తిరస్కరించి పోవుదును, నువ్వు నన్ను వధింతువు. కాంచో ఈ కొండల్లో ఎచ్చటనో చనిపోవుదును. ఈ 10 మంది సైనికులలో నేను ఈ భావమును వ్యాపింపచేయుదును. వారు అంగీకరించరు. వారికి కూడుగుడ్డలు సుఖంగా లభించుచున్నవి. నువ్వు చెప్పినది ఎంతయేని నిజం. మనిషి జన్మ ఎత్తిన జీవుడు కూడుగడ్డలు దొరకటేందు ముడిపడి ఉన్నాడు. పోనిమ్ము, నేను నిన్నొకటి అభ్యర్థించుచున్నాను. ఈ రహస్యం నాకు చెప్పుము. ఈ తోరమాండ్లు ఎన్నాళ్ళు బతికి ఉండునో అన్నాళ్ళు మనం ఇచ్చట ఇలా ఉండవలసిందేనా? అనగా మనం 13 మన 13 శవములు ఈ అవిదితమైన ఈ శిలోచ్ఛయ మధ్యభాగమందు నశించిపోవలసిందేనా? దానికి దీపాలు అన్నాడు, మరి ఒక చోట మాత్రం ఏమవుతావు? ఓరి పిచ్చివాడా, నువ్వు చనిపోయినప్పుడు ప్రాణం పోచున్నదను వేళ బంధువుల ఏడుపులు వించు చనిపోవటం ఒక భోగమా? లోకం అలాగే అనుకున్నాను. చనిపోయిన తర్వాత వారి ఏడుపులు నీకు వినిపిస్తాయా? అది అవిజ్ఞాతమైన విషయం. మేళతాళములతో నీ శవము శ్మశానంకు తీసుకొని పోదురు. అది చూచెడు వారికి విడ్డూరం. నిర్జీవమైన నీ శవమునకేం విడ్డూరము? ఓయి బప్పిక, నువ్వు ఇన్నాళ్ళుగా నన్ను ప్రశ్న వేయని వాడవు, నేడేలా వేస్తువి? కనుక ఆ దీపాలితో మాట్లాడుచున్నవాడు బప్పిక అనేవాడు. బప్పిక అన్నాడు, ఆయన తన పేరు తోరమాండు అని చెప్పాడు. 2 మహారాజుల్లో ఒకరి పేరు తోరమాండు అని నాకు జ్ఞాపకం వచ్చింది. అందుచేత నేను అడిగాను. మరియు ఇది చిత్రం కదా, 12 ఏండ్లు నీ అధికారంను నేను నోరు మూసుకొని మనసులో వచ్చేడు ఊహ లేకుండా స్వీకరించి తిని. నువ్వు చెప్పినట్లు దీనిలోని రహస్యమేమనగా, నా జీవనం సాగుచున్నది, నా కూడుగుడ్డలకు లోపం లేదు, భార్య పిల్లలు ఉన్నారు, రాజవేతనం లభించుచున్నది. నిన్ను అనుసరించుచుండెన కానీ ఆ వేతనం నాకు లభించదు. అందుచేత నిన్ను అనుసరిస్తాను. నేను ఎంతటి అల్పుడను. మరొక దృష్టితో సూచించో, మనము 12 మంది అల్పులము. అచట ఎవరో రాజున్నాడు. ఈ తోరమాణుని నిర్బంధించుట వాని కోరిక. మనము మన జీవితం సాగించుకుంటకు, వట్టి కూడుగుడ్డలు దొరికించుకుంటకు మరి ఒక ప్రయోజనం లేకుండా, స్వంతమైన ఊహ అన్నది లేకుండా ఏండ్లుగా మరి ఒక జీవుని ఒక బంధమునకు హేతువులగుచున్నామని నా మనస్థితి శోచనీయంగా ఉన్నది అన్నాడు. అప్పుడు దీపాలు అన్నాడు, పోయి నీవన్నది నిజమే. సర్వమానవులు జన్మింతురు, మరణింతురు. ఈ నడిమికాలము ప్రధానమైనది. ఈ ప్రధానమైన నడిమికాలంలో ప్రధానమైనది శరీరధారణం, దాంతోపాటు భార్య పిల్లలు. ఒకడు గంజి తాగుతాడు, మరి ఒకడు పరమాన్నం ఆరగిస్తాడు. లోకం యొక్క దృష్టితో చూసితే ఇది మానవ జీవితంలో పెద్ద భేదము. మహానగరంలో బతుకు వారికి ధనవంతుడు పేదవాడన్న భేదము నిత్యము గోచరించు చోట గంజికి పరమాన్నానికి పెద్ద భేదం కనిపింపవచ్చును. ఇటు నడికొండలలో ఆ భేదం లేదు. నువ్వు తిన్నదే నేను తినుచున్నాను. తోరమాణని భోగము మరికొంత ఉదాత్తంగా ఉంది. అది రాజాజ్ఞ గనుక మనము పుట్టితిమి, చచ్చితిమి. ఈ రెంటి మధ్య ఉన్న సర్వమానవ సామాన్యమైన బతుకు వట్టి బతుకు కాక ఒక ధర్మమును పాలించుట విశేషము. మన తిండి మనం తినటతో పాటు, మన ఉద్యోగంలో మనం నిర్వర్తించుటతో పాటు మనము రాజాజ్ఞను నిర్వర్తించుచున్నాము. ఇది విశేషము. ఎదిరించితిమే రాజద్రోహం చేసినట్లగును. దీనికి బప్పిక అన్నాడు, ఒప్పుకొంటిని. ఇతడు నిజంగా తోరమాండు.
మహారాజునకు సోదరుడు. రాజు ఇతనిని బంధించి భాతృద్రోహం చేయుచున్నాడు. సూక్ష్మంగా చూచించో రాజు చేస్తున్నది కూడా రాజద్రోహమే. హిరణ్య తోరమాండ్లిద్దరూ రాజులే. భాతృద్రోహము రాజద్రోహము రెండునూ కలిపి హిరణ్యుడు చేయుచున్నాడు. దీనికి దీపాలి అన్నాడు, ఎవని ధర్మం వాడు చేయవలేను. రాజు భాతృద్రోహం చేసించో రాజు నరకలోకమునకు పోవును, మనం రాజద్రోహం చేసించో మనం నరకలోకమునకు పోవుదు. ఈ నరకలోకములు ఉన్నవో లేదో తెలియదు, చనిపోయిన తర్వాత ఏమగుదుమో తెలియదు అని బప్పిక అంటే, దీపాలి అన్నాడు, పోయి అచ్చట వేదములు ప్రమాణము శాస్త్రములు ప్రమాణము అని. ప్రమాణం అనగా మనం ఒకదాన్ని విశ్వసించుట అని అర్థము అని బప్పికంటే, విశ్వసించక నువ్వు చేసేటిదేమి? ఇందాక చెప్పినట్టు గాల్లో ఎగిరినను, దిక్కులు కబళించినను, సముద్రం మీదనను, నేల 4 చెరుగుల పాలించినను నిస్సందేహంగా చనిపోతావు. పరలోకములు ఉన్నవోలేవో మనకు తెలియదు, అవి ఉన్నవని నమ్మి ప్రవర్తించుట గుడ్డిలో మెల్ల. మనం ఈ కొండల నడుమ విసిరివేయబడినాము, మనలో మనము వివాదపడుట నిష్ప్రయోజనము కంటే నిష్ప్రయోజనము అన్నాడు దీపాలి. నిజమే, తోరమాణుని మీద మనం ఈ అదుపు వదిలిపెట్టుదుము. ఆయనయు మనతో పాటు ఉండును, మనం తిరిగినట్టే ఆయనయు తిరుగును, నష్టమేమి? పోయి మనము సామాన్యులమై జన్మించటమే. అతడు రాజై పుట్టెను, మనకున్న తృప్తి అతనికి ఉండదు. అతడు మనల్ని వధించును, ఈ కొండలలో మరణించును, అతడు చావరాదు, అది ఒక రహస్యము అన్నాడు దీపాలి. వీళ్ళ సంభాషణ ఇలా జరిగింది. ఇక్కడ పాత కథ కొద్దిగా వస్తుంది. కృతయుగంలో తొట్ట బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రుడు లేరు. అప్పుడు అందరూ బ్రాహ్మణులే, అందరూ తపస్సులే, అందరూ బ్రహ్మ విద్యా సంపన్నులే. కాలం గడిచిన కొద్దీ బుద్ధులు మారాయి, జనసంఖ్య ఎక్కువైంది, కందమూల పలాదుల తిండి నచ్చలేదు, యోగశక్తులు సడలినవి, శీతవాతాదులు అంటే ఎండావానలు చలి బాధించినాయి, కామాదులు విజృంభించినవి, ఒక అదుపు లేనిచో సాగున్నట్టు లేదు. అప్పుడు భగవంతుడు క్షత్రియులను సృష్టించవలే అనుకున్నాడు. ఇట్లు క్రమక్రమంగా సృష్టి మారుతూ వచ్చింది. చాతుర్వర్ణ్యం ప్రబలింది. పేరుకు చాతుర్వర్ణ్యం కానీ ఒక్కొక్క దేశంలో వర్ణములు ఇన్ని అని చెప్పుటకు వీలు లేకపోయింది. ప్రధానములైన 4 వర్ణములే తమలో తాము విభక్తములైపోయినవి. తపోభావము దూరమైపోయింది, కిందికి వెదుక్కుంటా బరువైపోయింది. ఇది ఒక సృష్టి క్రమ కథ. ఏది ఎలా ఉన్నా త్రేతాయుగమందు సూర్యవంశం రాజ్యం చేసింది. ద్వాపరం నందు చంద్రవంశపు రాజులు వృద్ధి పొందారు. కలిలో అగ్నివంశ క్షత్రియులు కూడా బయలుదేరారు. త్రేతలు సూర్యవంశపు రాజులు చక్రవర్తులై ఉండగా చంద్రవంశపు రాజులు సామంతులుగా ఉన్నారు, చిన్న చిన్న రాజులుగా ఉన్నారు. ద్వాపరంలో ఇది వ్యత్యస్తమైంది. కలిలో దీనికినే ప్రాచుర్యం లేదు, కానీ బహుదేశపు రాజులు కలరు. కొందరు చంద్రవంశపు రాజులు, కొందరు సూర్యవంశపు రాజులు, అచ్చటచ్చట ఇక్ష్వాకు వంశపు రాజులు అని కలరు. అన్ని వంశంలో అన్ని దేశంలందు కలవు. కాశ్మీరం నందు కూడా ఒక క్షత్రియ వంశం వారు తాము ఇక్ష్వాకు వంశీయులని చెప్తారు. కాశ్మీర్ దేశాధిపతి కింద ఉన్న సామంతుల్లో ఒక వంశం వారు తాము ఇక్ష్వాకు వంశీయులమని చెప్పుకుంటారు. శ్రేష్ఠసేన నాటికి ఈ ఇక్ష్వాకు కుల వంశ క్షత్రియుడైన సామంతుని పేరు జ్వాలేంద్రుడు. ఆయనకు ఒక కుమారుడు, ఒక కుమార్తె. కుమారుని పేరు జయేంద్రుడు, కుమార్తె యొక్క పేరు అంజనాదేవి. లోకంలో తండ్రులంతా తమ కూతుర్లను గొప్ప ఇంట ఇవ్వవలనని భావిస్తారు కదా. క్షత్రియులైతే తమ కూతురు ఒక మహారాణి కావాలని అనుకుంటారు. అలాగే పురుషుని యొక్క తల్లిదండ్రులు తమకు గొప్ప ఇంటి పిల్లను కోడలుగా తెచ్చుకోవాలి అనుకుంటారు. జ్వాలేంద్రుడు తన కూతురైన అంజనాదేవిని శ్రేష్ఠసేనుని 2 కుమారులలో ఒకరికి ఇచ్చి పెళ్లి చేయాలి అని సంకల్పించాడు. శ్రేష్ఠసేనుడు అంగీకరించాడు. హిరణ్యునికి ఇవ్వవలనని జ్వాలేంద్రుని సంకల్పం.
తోరమాణానికి చేసుకుంటే శ్రేష్ఠసేనుని ఇష్టం. హిరణ్యుడు పెద్దవాడు. హిరణ్యునికి ఇచ్చించో తన కూతురు మహారాణి అవుతుంది. తోరమాణాని భార్య మహారాణి కాదు కదా. ఒక రాజ్యంలో ఒక స్త్రీ మహారాణి కావాలనంటే 7 మహారాజులను వానికి భార్య కావాలి. ఒక దేశం నందు ఒక కాలం నందు మహారాజు ఒక్కడే ఉంటాడు. నీ కూతుర్ని అతనికి ఇచ్చటకు వీలు లేదు. కూతుర్ని అవాహితగా ఇంట్లో ఉంచుకోనవు కదా. మహారాజునకు తమ్ముని భార్య అవుతోంది కదా. ఇది కొంత నయం కదా. ఎవరికో క్షత్రియనామానికి ఇచ్చట కన్నా రాజు కొడుకుల్లో ఒకరికి ఇచ్చడం మంచిది కదా. ఇంత జిజ్ఞాస ఏల ఉదయించిందనగా జ్యోతిష్కులు తన కూతురు నిస్సంశయంగా మహారాణి అవుతుంది అని చెప్పారు. రాజు కొడుకుల్లో ఒకరిని పెండ్లాడుట కాదు, రాజ్యంకు అధికారి వానికే భార్య కావాలి. శ్రేష్ఠసేనుడు పెద్ద కొడుకునకు చేసుకుంటకు అంగీకరించటలేదు. జ్వాలేంద్రుడు మరలా జ్యోతిష్కులను పిలిపించను. వారు ఇలా అన్నారు: అయ్యా, జాతకము జీవితంలోని ప్రధాన విషయంలోనూ సూచించును. ఈమె మహారాణి అయి తీరును. గ్రహముల కూటమి అట్లున్నది. చివరికి తోరమాండే రాజుకునేమో మనం నోటితో అనకూడదు అన్నారు. జ్వాలేంద్రుడు తన కూతుర్ని తోరమానికి ఇచ్చాడు. శ్రేష్ఠసేనుడు బతుకున్నప్పుడు యువరాజుని ఇద్దరు. హిరణ్యుని యువరాజుని చేసి తోరమాణని యువరాజు సోదరునిగా చేయలేదు. ఆనాడు ఇద్దరు యువరాజులే. వివాహము పెళ్ళుమని జరిగింది. భవిష్యత్తులో మహారాణి కాబోయే యువతి యొక్క వివాహం ఎలా జరగాలనో అలాగే జరిగింది. శ్రేష్ఠసేనుని తర్వాత అన్నదమ్ములు ఇద్దరు రాజులైనారు. అంజనాదేవి మహారాణి కాదు అనటకు వీల్లేదు. ఏ జ్యోతిష్కులు జ్వాలేంద్రుని కుమార్తె మహారాణి అవునని చెప్పిరో వారే మరియు కొన్ని చెప్పారు. నీళ్లు నమ్ములుచూ చెప్పారు, భయపడుతూ చెప్పారు. కానీ మానవులు తమ భవిష్యత్తులో దైవజ్ఞులు చెప్పిన యోగముల గురించి భావిస్తారు, కానీ దుర్యోగముల గురించి భావించరు. చెప్పిన యోగములు జరగవలనని ఎదురు చూస్తారు, దుర్యోగముల కొరకు ఎదురు చూడరు. దైవజ్ఞులు చెప్పినను జరగవచ్చినవా అని నిరాకరిస్తారు. ఆ దైవజ్ఞులు చెప్పారు అంజనాదేవి భర్తకు రాజ్యం పోతుందని, అతడు బంధితుడగునని, అంజనాదేవి 16 ఏళ్ళు అజ్ఞాతవాసం చేయునని. జ్వాలేంద్రుడు వారి మాటలను విశ్వసించలేదు, విశ్వసించకనూ పోలేదు. అది అలాగే జరిగింది. జ్వాలేంద్రుడికి కూతురు మీద మిక్కిలి మమకారం, జయేంద్రుడి మీద కంటే ఎక్కువ. జయేంద్రుడికి కూడా చెల్లెలి మీద పట్టరాని ప్రేమ. తోరమాండు బంధింపబడినాడు, చెరసాల్లో మరణించినాడు అన్న వార్త కూడా వచ్చింది. అప్పటికి అంజన నిండు చూలాలి. తోరమాండు రాజద్రోహం అన్న నేరం కింద నిర్బంధింపబడినాడు. తోరమాణని భార్యకి ఎవరు ఆశ్రయం ఇస్తారో వారు రాజద్రోహుల కింద పరిగణింపబడతారు. ఆమె ప్రసవించి పురుష సంతానం కనచో తల్లి బిడ్డల ఇద్దరి ప్రాణములు అనుమానం అవుతుంది. స్త్రీ కాపద వచ్చినప్పుడు సహజంగా పుట్టింటికి వెళ్తుంది. అంజన పుట్టింటికి చేరించో జ్వాలేంద్రుని రాజ్యం యొక్క సుస్థితి సంశయగ్రస్తమవుతుంది. కారాగారం నందు తోరమాండు మరణించాడన్న వార్త పుట్టకమునిపై జ్వాలేంద్రుడు కూతుర్ని తెచ్చి ఇంట్లో పెట్టుకుందామనుకున్నాడు. మిత్రులైన ఇతర సామంతులు కొందరు, మిత్రులైన సేనానులు, మంత్రులు అతన్ని ఆ పని చేయొద్దని చెప్పారు. అట్లా చేయడం నెత్తి మీదకి కుంపటి తెచ్చుకోవటమే అని చెప్పారు. జ్వాలేంద్రుడికి రహస్యంగా కొన్ని వార్తలు వచ్చాయి. అంజనాదేవికి ఏమీ భయం లేదు. ఆమె సురక్షితమైన చోటుకి తరలింపబడిన. ఆమె ఎచ్చట ఉన్నదో బ్రహ్మకు తెలియదు. కాలం అనుకూలించినప్పుడు ఆమె యొక్క ఉనికి తెలియగలదు. ఆమె మగ శిశువును కనును, అతడు చక్రవర్తి అగును, అతడు కాశ్మీర రాజ్యమును పరిపాలించు. ఇటు వార్తల చేత జ్వాలేంద్రుడు ఉపశమించును. కానీ అతని గర్భదుఃఖం పోలేదు. ఆయన మంచమును పట్టను. 4-5 ఏళ్ళు వ్యాధిగ్రస్తుడై ఉండి చివరకు మరణించాడు. ఏ వేళ సైనికులు వస్తారో, ఎప్పుడు దుర్గంనంతయును పరిశోధింతురో తెలియదు.
జ్వాలేంద్రుడు దుహితృ వియోగ దుఃఖితుడై వ్యాధిగ్రస్తుడై మంచాన పడి ఉండను అన్నది జ్వాలేంద్రుడి మీద ఉన్న అనుమానంను మిక్కిలిగా తొలగించినను రాజక్రోధాగ్ని ఇంధనం లేకుండా కూడా మండును. జ్వాలేంద్రుడి మరణాంతరము వాడి కోటకు కొంత శాంతి వచ్చింది. తర్వాత 2 ఏళ్ళు జరిగింది. గూఢచారుల యొక్క ఎద్దడి తొలగిపోయిందని చెప్పవచ్చు. అప్పుడు జయేంద్రుడు తన చెల్లెలి యొక్క రహస్య నివాసం ఎచ్చట, ఆమె బతికి ఉందా లేదా, కార్తాంతికులు చెప్పినట్టు పురుష సంతానం కలిగినదా, తల్లి కొడుకులు ఎచ్చట ఉన్నారు మొదలైన విచారణ ఆరంభించాడు. 8 ఏళ్ళు తిరిగిన చోటు తిరిగాడు. అనేక పట్టణములు వెళ్ళాడు. అసంఖ్యాకములైన పల్లెటూళ్ళు తిరిగాడు. ఎవరైనా క్షత్రియ వంశ సంజాత గర్భవతి 13-14 ఏళ్ల కిందట వచ్చి ఈ ఊళ్ళో ఎవరి పంచదైనా బతుకుతున్నదా, ఎచ్చటినైనా తలదాచుకుంటున్నదా, ఆమెకు ఒక కొడుకు ఉన్నచో ఉండవచ్చు, అతడి పాటికి 14 ఏళ్ల వాడే ఉండవలను, ఆమె తన పేరు దాచుకొనును మొదలైన ప్రశ్నలు ఎన్ని వేల చోట్ల ఎన్ని లక్షల మందిని వేసినా తెలియదు. ఎచ్చటను నెమలికంత సంధించు వార్తయు కనిపించలేదు, వినిపించలేదు. ఈ వర్ణనకు సరిపోయిన స్త్రీలు కొన్ని చోట్ల ఉన్నారని పోయి చూచాడు. కొన్ని చోట్ల గాలి వార్త, కొన్ని చోట్ల వారి క్షత్రియ స్త్రీలే కాదు, పేదవారే గడవని వారే తలలు దాచుకున్నవారు. జయేంద్రునికి కూడా విసుగు పుట్టలేదు. తన కోట మీద, తన సామంత రాజ్యం మీద జయేంద్రునికి శ్రద్ధ తగ్గిపోయింది. అతని 7-8 ఏళ్ల జీవితము సోదరి యొక్క అన్వేషణతోనే సరిపోయింది. తన కోటలోని రాజకీయ వ్యవహారాలన్నీ మంత్రులు ఉద్యోగస్తులే చూసుకొంచుండ్రు. తను వ్యవహారం అచ్చంగా పరిశీలించలేదు. ప్రవత్సేనుడున్న గ్రామము జ్వాలేంద్రుని రాజ్యంలోనిది కాదు, అది ఇంకొక సామంతరాజు రాజ్యంలోనిది. పూర్వం ఎప్పుడో జ్వాలేంద్రుని తాతగారికి సామంత ప్రభు యొక్క తాతగారికి చెలిమి కలిగి, ఈ సామంత ప్రభు జ్వాలేంద్రుని తాతగారికి ఈ గ్రామంలోని 2 దేవాలయముల మీద ధర్మకర్తృత్వము, గ్రామమునకు పశ్చిమ దిశ ఎందున్న కొన్ని తమలపాకుల తోటలు వ్రాసి ఇచ్చారు. 3 తరములుగా జ్వాలేంద్రుని కోటకు తమలపాకులు ఈ గ్రామం నుండి వచ్చింది. జ్వాలేంద్రుని నాడే వారన్నకు 2 సార్లు వచ్చేది. తమలపాకుల తట్టల రాక ఎడమయ్యాను. జ్వాలేంద్రుని చివరిదనములలో రానే లేదు. ఆ కోటలో భోగములు తరగయ్యాను. దుహితృ అంటే కూతురు వియోగంతో దుఃఖితుడైన జ్వాలేంద్రుడు తాంబూలములను సేవించుటందే అశ్రద్ధ వహించాడు. తండ్రి యొక్క దుఃఖ చిహ్నములన్నీ జయేంద్రునికి కూడా అలవాటు లేను. ఆ గ్రామం పేరు యూకాదేవి. జయేంద్రునికి తమలపాకులు వచ్చటలేదన్న చింత లేదు, కానీ యూకాదేవి గ్రామ దేవాలయ ధర్మకర్తృత్వ విషయంన ఒక అభియోగం వచ్చింది. ఆ గ్రామంలో 2 దేవాలయములు ఉన్నాయి, 2 బౌద్ధారామములు ఉన్నాయి. గ్రామాధికారులు ఇద్దరినూ బౌద్ధ మతాభిమానులకు సంభవించింది. దేవాలయం యొక్క ఆదాయము వారు బౌద్ధారామముల కింద వినియోగించుచుండ్రి. ఇప్పుడు ఎలాగైతే టీటీడీ నిధులు వేర్వేరే విషయాలకు వెచ్చిస్తున్నారు, అలాగా అప్పట్లో అలా జరిగింది. దేవాలయం యొక్క ఆదాయంను వారు బౌద్ధారామముల కింద వినియోగించుచుండ్రి. తత్కర్తలైన ధర్మకర్తలు న్యాయం కాదని చెప్పినా వారు లెక్క చేయట్లేదు. ఇది 5-6 ఏళ్లుగా గడుచుచుండేది. ఆ ధర్మకర్తల సానీయులు తమ పనుల మీద తాముండి ఈ వార్తను జయేంద్రునికి అందించలేదు. గడిచిన 2 ఏళ్లలో జయేంద్రునికి వార్త 2-3 సార్లు వచ్చింది. యూకాదేవి నుండి తమలపాకులు కూడా వచ్చటలేదు. తాను కూడా తన తండ్రి వలె సోదరి దుఃఖంతో మరణించిన, తన భార్య ఉంది, తన కొడుకున్నాడు, 2 కుమార్తెలు ఉన్నారు, తాను పట్టించుకొనకపోవడం చేత ప్రజల నుండి షడ్భాగం అంటే 6వ భాగము సరిగా చెల్లుబడి అవట్లేదు. తన భార్య మృదువుగా ఎన్నిసార్లు ఉటంకించింది. ఈ వ్యర్థమైన అన్వేషణల వల్ల ఏం ప్రయోజనము? తక్కినది ఎలా ఉన్నా 4 తరాల నుండి యూకాదేవి దేవాలయ ధర్మకర్తృత్వం తనది. భగవంతుని దిశ అపచారం చేయరాదు.
భగవంతుని ఎడల మనం శ్రద్ధ చూపించో అతడు మన ఎడల దయ చూపించును. ఒకవేళ అంజనాదేవి యుకాదేవి గ్రామం నందు ఉన్నదో ఏమో. కొన్ని పల్లెటూళ్ళలో వార్త బయటపడతా దుర్ఘటన. ఒక రహస్యమైన వర్తమానం అయినచో ఆ పల్లెలోని ఆబాల గోపాలము మేము మెరగమంటే మేము మెరగము అందరు. ఆ ఊళ్ళను అంత కట్టు. అంజనాదేవియే కనిపించును. ఏ బ్రాహ్మణుని ఇంటిలోనూ ఉండును. ఆ బ్రాహ్మణుడు ఆమె తన చెల్లెలో మేనకోడలో అనును. ఊరెల్లా అదే మాట అనును. అంచేత రాజు యొక్క గూఢాచారుల యొక్క ఆటలు సాగవు. వెళ్ళినవాడు ఆ వ్యక్తిని ఎరిగి ఉండవలేను. ఎరిగి కూడా లాభం లేదు. ఆమె కథ అపాయహేతువైనచో గ్రామమంతయు ఆమె కాదనే వాదింతురు. అంజన విషయంలో ఈ ఆపద లేదు. తాను అన్నగారు, ఆమె చెల్లెలు. ఇది ఆమె జయేంద్రుని భార్య చెప్పిన సలహా. ఒకసారి యుకాదేవికి వెళ్ళి రండి అని. ఇక శ్రేష్ఠసేనుని కథ. శ్రేష్ఠసేనుడు అంటే రాజు, కాశ్మీర్ దేశపు రాజు. శ్రేష్ఠసేనుడు రాజ్యంను హిరణ్యునికి ఇవ్వవలనని సంకల్పించాడు. హిరణ్యుడు కొంత క్రూరుడు, కఠినుడు, దయాదాక్షిణ్యము లేనివాడు. ప్రవరేశంతో మర్యాదగా ఎప్పుడూ మాట్లాడినవాడు కాదు. ప్రవరేశుడు అంటే ఆయన జ్యోతిష్యం చెప్పిన ఆయన. ప్రవరేశునకు హిరణ్యుని మీద అభిమానం లేదు. హిరణ్యుడును తోర్మాండును కౌల పిల్లలు. ఇద్దరి జన్మకాలములకు సొంత భేదం కలదు. 2-3 నిమిషంల ఎడముంది. ఒక ముహూర్తం యొక్క చివరి భాగం నందు హిరణ్యుడు ఉదయించాడు. అతడు ఉదయించిన తర్వాత ఆ ముహూర్తము 3 నిమిషంల కన్నా ఎక్కువ కాలం లేదు. 2 నిమిషంలైన తర్వాత జన్మించిన వాడు ముహూర్త బలం చేత రాజు అవుతాడు. కానీ వానికి రాజ్యం పోవును. పరిశిష్ట జీవితమంతా చెరసాల్లో గడుపును. అతని జాతకము చిత్రములుగా ఉండేది. ప్రవరేశుడు 18 ఏళ్ళు హిరణ్య తోరమాండ్ల జాతకములను వేదం చదివినట్టు చెప్పాను. చెప్పుటకు వీలు కానన్ని లెక్కలు వేశాను. అతడు తన జీవితంలో 10,000 జాతకముల పైన చూచాడు. కౌల పిల్లల జాతకంలో 100ల కొద్ది పరిశీలించాడు. ఒక ముహూర్తం ఉన్నచో దాని చివర జన్మించిన జాతకుడు వాడు ఎటివాడును. ఒక ముహూర్తం యొక్క చివరి గడియలో 400 లిప్తలు ఉన్నచో లిప్తకు ఒకడు జన్మించో 400 మంది ఎటు వారు అవుతారు. హిరణ్య తోర్మాండ్లు పుట్టిన లగ్నం ఎట్టిది. కాశ్మీర్ దేశము హిమవత్ పర్వతము యొక్క పశ్చిమ భాగం నందు ఉన్నది. ఆ స్థలం నందు జన్మించిన జాతకులు ఎలా ఉంటారు? కాశ్మీరము కొన్ని వేల ఏళ్ల కిందట ఒట్టి ఆఘాతము, జలమయము, నాగభూమి. ప్రవరేశుడు వారి జాతకములు పరిశీలించుట్లో కూడా ఒక విషయాన్ని విచారించి మరి ఒక దాన్ని వదిలిపెట్టలేదు. అంటే కూలంకషంగా పరిశీలించాడు. సృష్టి ఆది సృష్టి అంతం వరకు జన్మించివి సర్వ మానవుల జాతకముల యందు 9 గ్రహములు, 12 రాశులు. సృష్టి ఎందున్న అనంత వైవిధ్యము దానిలోనే భాషించును. దేశంను బట్టి జాతకంను చూడవలేను. ఇప్పటికి కూడా ఒకరి జాతకం చూడాలా అంటే పుట్టిన తేదీ, సమయము, ప్రదేశము ఆ 3ని బట్టి లెక్క కడతారు. ఇలాగా కాశ్మీర్ భారతదేశంలో ఉత్తర దశ అందున్న హిమాలయ పర్వతం యొక్క పశ్చిమాంతమున అంటే పడమర ఉన్న కాశ్మీర దేశం నందు జన్మించే జీవుల లక్షణములు తదితర ధాత్రిగత భిన్న దేశంలో ఎందుకు జీవించే యొక్క జీవుల లక్షణముల కంటే భిన్నముగా ఉంటుంది. భూమండలం ఉన్నది. దీని మీద సూర్యకిరణములు పడుచున్నవి. అన్ని చోట్ల ఒక రీతిగానే పడవు కదా. ఒక చోట ఏటవాలుగా పడును, ఒక చోట సూటిగా పడును. ఆ ఏటవాలితనంలో కూడా అనంత కోణములు ఏర్పడును. ఆ కోణములు ఏర్పడటంలో భిన్న దిశలేంది ఏర్పడును. అలాగే చంద్రకిరణ ప్రసారము కలుగును. సూర్యచంద్ర కిరణములు ప్రశంచుట పాంచభౌతికమైన మానవ దృష్టికి స్థూలంగా కనిపించును. తక్కిన గ్రహముల యొక్క కిరణ ప్రసారము అంత విస్పష్టంగా కనిపించింది. ఒక కృష్ణపక్ష నిశీధిని వేళ శుక్రగ్రహము విచ్చిన చేమంతి పువ్వు వలె భాషింపవచ్చును. బృహస్పతి నక్షత్రం జాజి పువ్వు వలె కనిపింపవచ్చును. ఆ గ్రహముల యొక్క కిరణ ప్రసారం దృష్టిగోచరమైన విషయం కాదు. సూర్యుడు ఎండకాయను, చంద్రుడు వెన్నెలకాయను.
తదితరములైన గ్రహముల యొక్క కాంతి చేత కృష్ణపక్ష యామిని వేళ గాఢాంధకారములు దురద నీరు ప్రవహించిన ఎండుమట్టి వలె వెలతెలా పోవచ్చును, కానీ నలుపు నలుపుగానే ఉంటుంది, ఒండువన్నగానే ఉండును. ఇతర గ్రహముల యొక్క కిరణ ప్రసారం కనిపించదు. చీకట్లో నడుచువానికి లీలగా దారి కనిపించినే కానీ అది ఎండవోలే వెన్నెలవోలే వెలుగు రూపు కట్టదు. గ్రహముల యొక్క వెలుగు ఎట్టిదో వాడి శక్తియు అట్టిదే. దేశంను బట్టి గ్రహముల వెలుగు భేదించినట్టే వాడి శక్తియు భేదించును. దేశంను బట్టి భేదించుటే కాదు, కాలంను బట్టి కూడా భేదించును. 4 యుగముల కిందట 4 యుగములందునూ ఇవే గ్రహములు. పూర్వయుగములందు గ్రహములకున్న శక్తి కలియుగమునందు లేదు. యథార్థంగా చూస్తే భూమండలంలో వేరే జీవశక్తి లేదు, వేరే జీవులు లేరు, వేరే జాతకములు లేవు. ఆకాశమండలం నందు పరిభ్రమించుచున్న గ్రహ సంతతి కిరణజాలంలో భిన్న భిన్న సంస్కారములు కలిగిన జీవుల యొక్క ప్రాణశక్తులతో అవినాభావం పొంది వారి జాతకములుగా పరిణమించుచున్నవి. పూర్వ మహాయుగములలో ఖగోళగత గ్రహముల శక్తి గాఢంగా ఉండేది. అందుచేత ఆనాడు జన్మించిన జీవులు పరమశక్తివంతులుగా ఉండేవారు. ఖగోళం నందలి నక్షత్ర సంచారమే ఉదయాస్తమయంలో మానవుని యొక్క జీవితం నందు ప్రతిబింబించేది. ఒక గ్రహం ఉదయించును, అప్పుడు ఇంకొక గ్రహం అస్తమించును. ధాత్రిమండలం నందలి జీవకోటి చరిత్రలో వాడు జేత, వీడు విజితుడు. ఆ గ్రహశక్తిని పుంజుకుని వాడు పుట్టినాడు. ఈ గ్రహంకు ప్రతిబింబంగా వీడు జన్మించినాడు. పరమ సూక్ష్మమైన విచారణ చేస్తే భూమి మీద సర్వ జంతువుల సృష్టి, సర్వ చరిత్రయు, ఇచ్చటి భూకంపములు, వర్షములు, యుద్ధములు, విస్పష్టంగా భాషించు మహాపురుషుల బాగధేయములు సర్వమును ఖగోళ సంచారి నానా విచిత్ర నక్షత్ర కాంతి ప్రసార కథా ప్రతిబింబం. పరమేశ్వరుని చేత సృష్టించబడిన యజ్ఞకర్మమంతయు గ్రహ సంచారాధీనం. గ్రహములను ప్రసన్నం చేసుకుంటకు కల్పింపబడింది, బట్టి మానవ చరిత్రయే కాదు. భారతదేశమందలి దేవతల చరిత్ర కూడా ఖగోళగత గ్రహ సంచార కథా ప్రతిబింబ రూపమైంది. శ్రీరామచంద్రుడు ఉదయించినాడు, అతని కథ ఒక నక్షత్ర కథ. అర్జునుడు ఉదయించినాడు, మత్స్యంత్రం భేదించినాడు, అది ఫల్గుణి నక్షత్ర కథ. అతని పేరే ఫల్గుణుడు. ఇంతదాకా ఎందుకు శివుడు మన్మథుని భస్మపట్లం చేసినాడు, అది కృతికా నక్షత్ర కథ. కృతికా నక్షత్రం మహా అగ్నిగోళం. మహాగ్నిమూర్తి రుద్రుడు. అనంత రుద్రుల యొక్క సమాహారభూతమైన శక్తి కృతికా నక్షత్రగతమై ఉన్నది. అనంత కల్పములకు పూర్వం ఉదయించిన రుద్రదేవుడు అనగా శివుడు ధాత్రి యందు జన్మించి తత్కథను మానవాకారంతో దేవతారూపంగా సాగించింది. ద్వాపరాంతరణ అర్జునుని కథ అట్టిది. రాను రాను గ్రహముల యొక్క మహాపాఠవం తగ్గిపోయి గ్రహముల యొక్క లక్షణముల సామాన్యములైన చిన్నలు కలిగిన జీవులు ఉదయింపనారంభించింది. జ్యోతిష్ శాస్త్రం యొక్క రహస్యం ఇచ్చట ఉన్నది. జ్యోతిషము వేదాంగ మంటలో అర్థం ఇది. సర్వములైన వైదిక కర్మలు గ్రహ నక్షత్ర సంచారంను అనుసరించి ఉండదు. ప్రవరేశుడు ఈ మహారహస్యం తెలిసిన మహాపండితుడు. అతనికి కాలం తెలియను, దేశం తెలియను, కాశ్మీరం నెరుగును. మరియు అతడు ఏమెరుగును? మహాభారత యుద్ధం జరిగిన తర్వాత 3030 సంవత్సరములు జరిగిందని ఎరుగును. దానిని కాశ్మీర్ ఆబ్దము అంటారు, యుధిష్ఠిర శకం అంటారు. యుధిష్ఠిరుడైన ధర్మరాజు చనిపోయిన నాటి నుండి యుధిష్ఠిర శకము ఆరంభమైంది. శ్రేష్ఠశైలుడు యుధిష్ఠిర శకము 3030 మొదలు 3060 వరకు రాజ్యం చేశాడు. అతనికి కౌల పిల్లలు 3040 సంవత్సరంలో జన్మించారు. అతడు ఆ కాలంను లెక్కగట్టును. ఆ కాలము భారతదేశం యొక్క మహా సంస్కృతికి పంట కాలము. ఉజ్జయిని మహానగరంలో శకకర్త అయిన విక్రమార్క చక్రవర్తి రాజ్యం చేస్తున్నాడు. అప్పటికి సుమారు 50 ఏళ్ల రాజ్యం శ్రీ విక్రమార్క చక్రవర్తి నెరిపెను.
ఆయన సర్వ భారతదేశమును జయించెను. ఎచ్చట వేద ధర్మమునకు చ్యుతి లేదో అచ్చట విక్రమార్కుడు స్పృశించలేదు. ఆయన కాశ్మీరం మీదకి దండెత్తి రాలేదు. మ్లేచ్ఛులను నిర్మూలించెను. ఉజ్జయిని మహానగరమున భారత జాతి యొక్క సర్వ మహాత్మ్యమును తారాపథం వంటి వెలుగుచున్నది. ప్రవరేశునికి సంగతి తెలియను, కానీ కాశ్మీర రాజ్య చరిత్ర వేరుగా ఉంది. రాజునకు 2 కౌల పిల్లలు పుట్టిరు. ఇద్దరు ఒకటే లగ్నం నందు ఒకటే ముహూర్తం నందు జన్మించారు. రెండవ వాడు కొంత సాధువు, ప్రతిభావంతుడు. పెద్దవాడు కర్కశుడు. హిరణ్యుడు నిరపత్యుడగును. హిరణ్యుని తర్వాత రాజ్యము తోరమాణుని సంతతికి వచ్చును. పరిస్థితులు గగ్గోలుగా ఉన్నది. ఎక్కువ మంది మంత్రి సామంతులను, సేనానులు హిరణ్యుని పక్షంలో ఉన్నారు. ప్రవరేశుడు శ్రేష్ఠ సేన మీద కొంత అధికారం గలవాడు. రాజుతో యథార్థం చెప్పరాదు, కల్పించి చెప్పవలేను, అందులో యథార్థం ఉండవలేను. ప్రవరేశుడు ఆ అన్నదమ్ముల జాతకమును చూడగా ఇద్దరి మృత్యువు ఒక కాలమందున్నది. ప్రవరేశుడు ఈ విషయంను తన వాదనకు పీఠికగా తీసుకున్నాడు. రాజుతో చెప్పాడు, వారిద్దరు కాదు, ఒకటే వ్యక్తి యొక్క 2 రూపములు. ఒక్కసారి జన్మించారు, ఒక్కసారి మరణిస్తారు. మహారాజా, తమరు ఇద్దరికి పెళ్ళిళ్ళు చేసితే వారిలో ఒకరికే సంతానం కలుగును. అతడే వారి తర్వాత రాజగును. ఆ ఇద్దరు విరోధులుగా ఉండరాదు. ఒకనికి రాజ్యం ఉన్నదని రెండవ వాడు కుట్రలు చేసి విప్లవం లేవదీసి సోదరునితో యుద్ధం చేసించో, యుద్ధంలో ఒకడు చనిపోయించో రెండవ వాడిని చనిపోయింది. రాజ్యం నక్కప్పుడు రాజు ఉండడు. ఇద్దరిలో ఒకరికే పురుష సంతానం కలుగును. ఆ కుర్రవాడు రాజ్యపాలనా యోగ్య వయస్కుడు కాకముందు వీరిద్దరూ చనిపోయించో రాజ్యము నిరాజకమగును. అందుచేత రాజ్యంనకు ఇద్దరు కలిసి ఇవ్వలను, ఇద్దరికి కలిపియే ఇవ్వలేను. ఒక ఏడాది ఇతడు రాజ్యం చేయను, మరొక ఏడాది అతడు రాజ్యం చేయను. నిజానికి హిరణ్యుని కన్నా తోరమాండే రాజు కావలేను. తోరమాండుని సంతానమే తదనంతరం రాజ్యాధికారం వహించును. కానీ హిరణ్యుడు జ్యేష్ఠుడని మీరంటారు. ఇద్దరు కౌలల్లో జ్యేష్ఠత్వ కనిష్టత్వములు అంటే ఎవరు పెద్ద వచ్చిందని చెప్తే సాధ్యం కాదు. ముందు పుట్టినవాడు జ్యేష్ఠుడు, తర్వాత పుట్టినవాడు కనిష్ఠుడు అందుకు వీల్లేదు. 2 పిండములు ఒకదానినొకటి అనుసంధించి ఉంది. గర్భంలో ఉన్న పై పిండము జ్యేష్ఠము, కింద పిండము కనిష్టము. జనన సమయమందు కనిష్ట పిండము తొలుత బహిర్గతమగును, జ్యేష్ఠ పిండము తర్వాత బహిర్గతమగును. నిజానికి అన్న తోరమాండు, తమ్ముడు హిరణ్యుడు. మనము లోక దృష్టితో చూస్తాము. తొలుత ఉదయించిన వాడు కనుక హిరణ్యుడు జ్యేష్ఠుడు అంటాము. మరియు వారు ఇద్దరు కాదు, వారిద్దరికీ రాజ్యం ఇవ్వలేను, ఇద్దరు కలిసి రాజ్యం చేయలేను. ఒక్కటే మూర్తి ఒకానొక దైవ వైపరీత్యం వలన 2గా విభజింపబడినప్పుడు ఇద్దరు విడివిడిగా శరీరధారులయ్యి పంచేంద్రియ వ్యాపారం నందు భిన్నులై ఉన్నను. భాగదేయముల చేత, రాజాంశ చేత, ఆయుద్ధాయం యొక్క ప్రమాణం చేత ఇద్దరు ఒకటే. ఒకవేళ వారిలో ఒకడు ఇంకొకడిని కారాగార బద్దుని చేసించో చేయవచ్చు, చంపటకు వీల్లేదు. చంపినచో తాను చచ్చును. ఓయి రాజా, ఈ మహారహస్యము నీ కొడుకులతో చెప్పవలేను. ఈ విషయం నందు వారు అప్రమత్తులై ఉండవలేను. ఒకవేళ వారు పరస్పరము మత్సరగస్తులైనచో అంటే అసూయాపరులైతే ఒకరిని ఒకరు ఏమైనా చేసుకొనవచ్చును, కానీ వధించని మాత్రం వధించరాదు. ప్రవరేశుడు చెప్పిన ఈ రహస్యము హిరణ్యకునకు చక్కగా తెలియను. ఇక్కడితో ఈ పూట ఈ వీడియోను ఆపు చేస్తున్నాను. ఇక్కడ మనకు ఈ మాటలు బట్టి ఏమర్థమైపోతుంది? హిరణ్యుడు తోరమాణను చంపినచో తాను కూడా చనిపోతాడు. ఇద్దరికీ ఒకటే మరణ గడియ కనుకనే అతడు ఆ రహస్య ప్రదేశంలో తోరమాణుని బంధించాడు, రాజద్రోహం అనే సాకుతో బంధించాడు అని అర్థమైంది. దీన్ని బట్టి ఇతను ఎప్పుడైతే తోరమాణుని బంధించాడో తోరమాణుడి భార్య నిండు చూలాలో అప్పటికి ఆమె అక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళిపోయింది అని అర్థమైంది. ఇంతేకాదు
తోరమాండుని రహస్య ప్రదేశంలో బంధించి తోరమాండు చనిపోయినట్టుగా వార్త పుట్టించాడు హిరణ్యుడు అని కూడా తెలిసింది. ఇది ఈ రాత్రి కథ ఇక్కడితో ఆఫ్ చేస్తున్నానని చెప్పాను కదా. మరి తోరమాండు ఏ రకంగానైనా బయటపడాలని ప్రయత్నించాడా? తోరమాండి భార్య కుమారుడు తోరమాండుని ఎప్పటికైనా కనుగొనగలిగారా? తోరమాండు మరణించాడా? తోరమాండు మరణిస్తే హిరణ్యుడు ఏమైనాడు? తర్వాత కథ ఏమైంది? ఇవన్నీ మళ్ళీ కథాక్రమంలో మీకు తెలుస్తాయి. మళ్ళీ తర్వాత మిమ్మల్ని ఈ పాతిపెట్టిన నాణెములు 3వ భాగంతో కలుస్తాను. అసలు ఈ పాతిపెట్టిన నాణెములు ఎందుకు నాణెములు పాతిపెట్టారు, వాటి ప్రసక్తి ఎందుకు వచ్చింది, అది కథ శీర్షికగా ఎందుకు ఎన్నుకున్నారు అనేది మీకు నాకు తెలిసి చివరి అధ్యాయంలో మీకు తెలుస్తుంది. సరేనా? మరి మీకు ఈ కథ ఎలా ఉంది? నా ఈ కథను మీకు నచ్చిందనే నేను అనుకుంటూ ఉన్నాను. మరి లైక్ చేయండి, వినండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. నాకు మీ సబ్స్క్రిప్షన్స్ పెంచి ఉత్సాహం కలిగించండి. నేను మరిన్ని కథలు, మంచి మంచి కథలు మీకు చెప్పాలని నేను ప్రయత్నిస్తాను. సరేనా? మొత్తానికి విశ్వనాథ వారి కథలు అన్నీ మీకు వినిపించాలి, రాజవంశ కథలు అనే ఉద్దేశంతోనే ఉన్నాను. దైవం అనుకూలిస్తే మీకు ఆయన నవలలన్నీ పరిచయం చేయాలని నా ఆశ. సరేనా? మరి ఉంటాను. మళ్ళీ మిమ్మల్ని పాతిపెట్టిన నాణ్యాలు 3వ భాగంతో కలుస్తాను. అంతవరకు సెలవు. బై బై.